దేవుడున్న లోకానికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? కేవలం యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే, ప్రభువుగా అంగీకరిస్తే, నమ్మి బ్యాప్టిజం తీసుకుంటే సరిపోదు. దేవుడు మనకు అప్పగించిన పనిని చేయాలా. ఆ విషయాలు మనం చూసుకుంటాం. యోహాను సువార్త 17:4 స్వయంగా యేసుక్రీస్తు గురించి మాట్లాడిన సందర్భం ఇది. యేసు ప్రభు మాట్లాడుతున్న సందర్భము, చెయ్యుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి. లోకము పుట్టకమునుపు నీ యుద్ధ నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యుద్ధ మహిమపరచుము అంటున్నాడు. యేసుక్రీస్తుకు పని అప్పగించాడండి తండ్రి. ప్రపంచ ప్రజలందరి గురించి దేవుడిని బయలుపరిచాడు. దేవుడి గురించి చెప్పాడు, పరలోకం గురించి చెప్పాడు, నరకం కోసం చెప్పాడు, పాపం కోసం చెప్పాడు, నీతిని కోసం చెప్పాడు. ఎలా బ్రతికితే పరలోకానికి వెళ్తాము, ఎలా బతికితే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాము అనే విషయాలు ప్రపంచ మనుషులందరికీ ఆయన బ్రతుకు కాలంలో ప్రాక్టికల్గా జీవించి బోధించాడు. పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాడు. పాపుల మధ్య ఉన్న పాపం చేయలేదు. మానవత్వం లేని ప్రజల మధ్యలో యేసుక్రీస్తు దైవత్వం కలిగి ఉన్నాడు. బ్యాప్టిజం ద్వారా యేసును ధరించుకున్న మనం కూడా యేసుక్రీస్తుకే పని దేవుడు అప్పగించలేడు తండ్రి, మనకు కూడా అప్పగించాడు. ఏం పని అంటే సువార్త పనిని అప్పగించాడు. యేసుక్రీస్తు పగలంతా పరిచర్య చేసేవాడు, రాత్రంతా ప్రార్థనలు గడిపేవాడు. తండ్రి పనిని కంప్లీట్గా చేశాడు. ఆయన పని అంతా కంప్లీట్ చేసి ఇంకా కొన్ని గంటలలో తన తండ్రి యుద్ధకు పోయే సమయం ఆసనం అయినప్పుడు చెప్తున్నాడు, చెయ్యుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని భూమి మీద నేను సంపూర్ణంగా నెరవేర్చి తండ్రి నేను మహిమపరిచితిని. లోకము పుట్టక మునుపు నీ యుద్ధం నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో ఇప్పుడు నీ యుద్ధం నన్ను మహిమపరచు అంటాడంటే దాని అర్థమైంది, దేవునితో సమానం కూడా విడిచిపెట్టకూడదు, భాగ్యమని ఎంచుకోకుండా తను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చేసాడు కదా. కదా పిలిపిలకు రాసిన పత్రిక 2:5 చదువుతామని తెలుస్తుంది. అలాంటి మనసు అంతగా తగ్గించుకొని భూమి మీదకి మనుషుల మధ్యకు వచ్చి, మానవుల మధ్యకు మనిషిలాగా వచ్చి, దేవుడిలాగా బ్రతికి, దేవుని చిత్తాన్ని దేవుని ఇష్టాన్ని బ్రతుకు కాలంలో చేసి ప్రాక్టికల్గా చేసి చూపెట్టి తిరిగి తన లోకానికి వెళ్ళాలి కనుక తండ్రిని అంటున్నాడు, లోకము పుట్టక మునుపు నీ యుద్ధం నాకు ఏ మహిమ ఉండనో తండ్రి ఆ మహిమతో ఇప్పుడు నీ యుద్ధం నన్ను మహిమపరచుమని తండ్రి పని కంప్లీట్గా చేసి మరణించి 3 దినాలకు తండ్రి చేత లేపబడి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపరచ కూర్చున్నాడు కనుక యేసును అంగీకరిస్తే సరిపోదు, ప్రత్యక్షంగా పరుచుకోగా సువార్త కార్యక్రమం మనం చేయాలి. మనం విశ్వాసులందరి బాధ్యత సువార్త పని మనం చేయాలా. సువార్త పని మనకు చేస్తేనే నిత్య జీవం అనే జీతం దక్కుతుంది. ఒక యజమానుదేట పని చేసినప్పుడు మనకు జీతం ఇస్తాడు, చేయకపోతే ఇవ్వడు. కానీ కేవలం నమ్మితే పరలోకం నిత్య జీవం దక్కదు మనకి. సువార్త పని మనం ప్రత్యక్ష పరుచుకోవడం చేస్తేనే నిత్య జీవం అనే జీతం మనకు దక్కుతుంది కనుక వాక్యం వినటమే కాదు, వాక్యాన్ని ప్రవర్తించటం కాదు, వాక్యాన్ని ప్రకటించాలా మనము. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు.